హాయ్ ఫ్రెండ్స్, స్టీఫెన్ తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇది ఒక సైకో కిల్లర్ కథ. 9 మంది అమ్మాయిల్ని సినిమా ఆడిషన్స్ కి రమ్మని వాళ్ళందరినీ చంపేసి తానే పోలీసులకు లొంగిపోతాడు హంతకుడు స్టీఫెన్ జబరాజ్. అలా లొంగిపోయిన ఆ శాడిస్ట్ కిల్లర్ ని చూసి మైకేల్ తంగదురై అనే పోలీస్ సైక్రాటిస్ట్ సీమాతో కలిసి అతని గతాన్ని తవ్వి అసలు స్టీఫెన్ ఎందుకు అలా తయారయ్యాడు, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని గతం ఏంటి, అసలు అతను ఎందుకు అలా లొంగిపోయాడు, ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ తవ్వకాల్లో ఏం దొరికింది అన్నది మిగిలిన కథ. పోస్టర్స్ చూసి ట్రైలర్స్ చూసి అబ్బా ఇదేదో వెరైటీ సినిమా అనుకున్నాం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత అంత గొప్పగా లేదు అనిపించింది నాకు. ముఖ్యంగా సైకో కిల్లర్, సైక్రాటిస్ట్, పోలీస్ ఈ ముగ్గురు ఎక్కువగా రీసెర్చ్లు చేస్తున్నట్లు అనిపిస్తుంది. స్టీఫెన్ జబరాజ్ క్యారెక్టర్ని కూడా అంత గొప్పగా చూపించలేదు. అతను ఎక్కడ వైలెన్స్ చేసినట్లు మనకి సినిమాలో అంతగా కనపడదు, ఒకే ఒక సీన్లో తప్ప. దానివల్ల మనకి అతను హంతకుడిలాగా, సైకోలాగా అంత ఇంపాక్ట్ఫుల్గా అతని క్యారెక్టర్ ప్రేక్షకుల మీద ప్రభావం చూపించదు. స్మృతి వెంకట్ పోషించిన సీమ అనే సైక్రాటిస్ట్ పాత్ర కూడా ఓకే, జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆవిడే దెయ్యమేమో